స్తోత్రం, వందనం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇక్కడున్న బిడ్డలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారందరిని మీరు ఆశీర్వదించండి, వారందరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు ఈ దివ్య బలి పూజ సమర్పిస్తుండగా మమ్మ దీవించండి. మాకు కావలసిన నీ జ్ఞానమును, నీ శక్తిని దయచేయండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి. వాక్యాన్ని మనసులో పదిలపరుచుకునే శక్తి మాకు దయచేయండి. వాక్యానికి లోబడే బిడ్డలుగా మమ్ము చేయండి. వాక్యానుసారం నడుచుకునే శక్తి మాకు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పాట పాడుకుందాం, మీ అందరికి వచ్చిన పాట. గో బాయ్స్, మీకు నచ్చిన పాట చెప్పమ్మా. నుంచో చెప్పండి, మీకు వచ్చిన పాట. పిల్లలు, ఆడపిల్లలు చెప్పు. దీవించవే సమృద్ధిగా కొనసా. పాడతారుగా, అందరికి వచ్చుగా? ఓకే, రైట్, తీసుకురాజు ఆ పాట. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే ప్రాణంగా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే.
ఊసులలో నా ధ్యాస భాషవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఈ మధ్యాహ్న సమయములో మేము నీ వాక్యము నిలబోతుండగా మమ్మందరిని మీరు దీవించండి అయ్యా. దీవించు. మీ మాటలు అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి. నీ మాటలకు లోబడే బిడ్డలుగా చేయండి నాయన. నీ కృప అనుగ్రహం ఏరాళంగా మాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకం మా మీద కుమరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. మార్నింగ్ మనము ఎన్ని చెప్పుకున్నాం? మొత్తం ఎన్ని? 5 4 5. ఫస్ట్ది ఏంటిది? యు మస్ట్ హ్యావ్ ఏ గ్రేట్, వెరీ గుడ్, సూపర్. రెండవది కంటిన్యూస్లీ అక్వైరింగ్ నాలెడ్జ్. థర్డ్ వన్ హార్డ్ వర్క్. మన పెద్దలు ఒక మాట అంటారు, కష్టమే ఉసిరాపు ఉయ్యాలి. అక్కడ కాదు, బయటికి వెళ్ళి మట్టిలో ఉయ్యాలి. అన్నం పెట్టలేదమ్మా. సో ఏం చేయాలి? కష్టపడి చదవాలి. ఏం చేయాలి? హార్డ్ వర్క్ అంటే కదా, హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేయాలి. బైబిల్లో దేవుడు ఏమన్నారు తెలుసా? ఆది కాండంలో, బైబిల్ ఉన్నవాళ్ళు తెద్దాం, 1వ అధ్యాయంలో 28వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు 28వ వచనం. దేవుడు నేల మీద జంతువులను మరలా చదవమ్మా. దేవుడు వారు అనగా అవ్వని ఆదాముని వారిని దీవించి సంతానోత్పత్తి చెందండి. చదవమ్మా. భూమండలమందంతటా నివసించి దానిని నీ వశము చేసుకొనుము అన్నాడు. ఇప్పుడు అక్కడ అదేవిధంగా 3వ అధ్యాయానికి రండి, 17వ వచనం చదవండి. ఆది కాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన నరునితో ఇట్లా నీవు నీ భార్య మాట విని నేను తినవలదని పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు చూడండి, బ్రతికినంత కాలం కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీవు కావలసిన పంట పండింతువు. కష్టపడాలి, కండలు కరిగించాలి, కావలసింది సంపాదించుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ది ఏం చేయాలి? కష్టపడాలి, కండలు కరిగించాల,
కావలసింది నువ్వు వినలేదనుకో, నేను నిన్ను కొడతా కూడా. కావలసింది ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మన జీవితంలో మనం ఎదగాలంటేనట మనము తప్పనిసరిగా కష్టపడాలి. ఒకసారట ఒక కుర్రోడట, 20 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రవాడు ఐజక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? ఐజక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళాడు. ఐజక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి, హూ ఇస్ ద న్యూటన్? గ్రావిటేషన్. ఓకే. ఐజక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ డిజిటల్ వరల్డ్లో ఉంది, ఈ కంప్యూటర్ వరల్డ్లో, ఈ సెల్ ఫోన్ వరల్డ్లో మేము మా ఏకాగ్రత చెడిపోకుండా, ఏం చెడిపోకుండా? ఆవిలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఏకాగ్రత చెడిపోకుండా ముందుకు రా నాన్న, పెద్ద మనిషి దమ్మా, మీరు కూడా రండి అమ్మ, పెద్ద మనుషులు. ముందుకు జరగమని కాదు, ఇక్కడికి రండి. నువ్వు ఆడ కూర్చోలే తమ్ముడు, రమ్మా నాన్న, బంగారు కొండ. వెరీ గుడ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్స్. ఆయన అన్నాడు, సార్ ఈ డిజిటల్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో, సెల్ ఫోన్ వరల్డ్లో నేను అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి అని ఒక వ్యక్తి ఐజక్ న్యూటన్ అడిగాడట. ఆయన ఒకే మాట అన్నాడట, యు లవ్ యువర్ గ్రేటర్ ఎయిమ్ మోర్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. షల్ ఐ రిపీట్ చేయాలా? You love more and more than anything else your greater aim. అర్థం కాలేదా? నీ గ్రేటర్ ఎయిమ్ని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. నీ గ్రేటర్ ఎయిమ్ మీద నీ ఏకాగ్రత ఉండాలి. సో ఇందులో ఏమున్నాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఏ డీపర్ స్టడీ. ఏంటిది? డీపర్ స్టడీ. రెండవది ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ఏ టైమ్ షెడ్యూల్. ఏంటిది? టైం షెడ్యూల్. మూడవది ఏంటంటే, రిమూవ్ స్టంబ్లింగ్ బ్లాక్స్. ఏంటమ్మా? చెల్లమ్మా, కూర్చొని చెప్పు. మళ్ళీ చెప్పాలా? వినలేదా? ఎందుకో వినపడలేదా? చెవుడా? రిమూవ్ స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ అంటే ఇంగ్లీష్ మీడియమేనా? అడ్డంకులు. రిమూవ్ యువర్ బ్లాక్స్. ఓకేనా? నీకు అప్పుడు అర్థమైంది. రిమూవ్ యువర్ బ్లాక్స్. ఫస్ట్ది ఏంటిది? హార్డ్ వర్క్లో 3 పాయింట్లు చెప్పా. మొదటిది డీపర్ స్టడీ, రెండవది టైం షెడ్యూల్, మూడవది రిమూవ్ బ్లాక్స్. బ్లాక్స్ అంటే తెలుసు కదా, వాట్ ఎవర్ బ్లాక్స్ యువర్ ఎయిమ్. ఓకే, రిమూవ్ యువర్ బ్లాక్స్. ఈ 3 మనం చేయాలట. ఈ 3 కూడా, దీస్ 3 ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. ఫస్ట్ది ఏంటంటే డీపర్ స్టడీ. ఉదాహరణకి నేను మీకు అర్థం కావాలని చెబుతున్నా. ప్రభు ఏమన్నారు? నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఏంటిది? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. దాని అర్థం ఏంటి? డీపర్గా ఆలోచించాలంటే, నిన్ను నీవు ప్రేమించటం అంటే యు నెవర్ హేట్ యువర్ సెల్ఫ్. అవునా? నిన్ను నీవు ఎప్పుడైనా అసహించుకుంటావా? ఎప్పుడు కూడా అసహించుకో. నువ్వు చెడ్డోడువైనా, నువ్వు చెడ్డదానివైనా, ఐ లవ్ మై సెల్ఫ్. అబ్బాయి మంచోడు కాదంటే నా కళ్ళతో చూడు, ఆ అమ్మాయి మంచిది కాదు నా మనసుతో చూడు అంటే, దో ఆయన చెడ్డవాడైనా ఆమె చెడ్డదైనా నిన్ను నీవు ఎప్పుడూ కూడా ద్వేషించుకోవు. అవునా? సో అట్లాగే నిన్ను నీవు ఎట్టాగైతే ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించాల. నీలో మంచిని ప్రేమించా, నీలో చెడును కూడా ప్రేమించా. అదేవిధంగా ఎదుటివారిలో ఉన్న మంచిని ప్రేమించాలా, ఎదుటివారిలో ఉన్న చెడును కూడా ప్రేమించాలా.
దిస్ ఇస్ వాట్ డీపర్ మీనింగ్. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ప్రేమ, రెండవది నిన్ను నీవు, మూడవది ఎదుటి వారిని. చెప్పండి మూడేంటిది? మొదటిది ప్రేమ, రెండవది నిన్ను నీవు, మూడవది ఎదుటి వారిని. ప్రేమ అంటే ఏంటి? ప్రేమే దేవుడు, అవునా? ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమకి నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈస్ దిస్: అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ చాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్పరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబములేని, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటే, డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్. ఏంటి? డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్. చెప్పాను, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుకో అన్నది డీపర్గా చెబుతున్నా, డీపర్ స్టడీ. ఫస్ట్ ప్రేమ. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఓకే, ప్రేమ దేవుడు స్వరూపుడు, ప్రేమ దేవుడి నుండి పుట్టింది. ప్రేమ లేకపోతే నీలో దేవుడు లేడు, నువ్వు లేకపోతే ప్రేమ నీలో లేదు. సో ప్రేమ. ఇప్పుడు ప్రేమ రెండవది, నిన్ను నీవు ప్రేమించుకోవటం. నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీలో దేవుడు ఉన్నాడా లేదా? నీలో ఎవరున్నారు? ఏమో మాకు తెలియదు అయ్యా, నువ్వు వింటలేదు, మళ్ళీ నాకు వినపడలేదు అంటే అట్ట. నీలో ఎవరున్నారు చెప్పు, ఇంటే చెప్పు. నీలో దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవుడే ఎదుటి వారిలో కూడా ఉన్నాడు. సో నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీవు పొరుగు వారిని ప్రేమించుము అంటే అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ కలిగిన దేవుడు నీలో ఉన్నాడు, నీలో ఉన్న దేవుడు ఎదుటి వారిలో ఉన్నారు. నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఇది డీపర్ మీనింగ్. డీపర్ మీనింగ్ కావాలి అంటే మనసు పెట్టి చదవాలి. A+B² ఫార్ములా ఏంటిది? A² + B² + 2AB, అవునా? సో పైన స్క్వేర్లు ఉన్నాయి, ఏలు 2, బీలు 2, మధ్యలో 2AB. డీపర్గా మీకు చెబితేనే మీకు అర్థమైంది. ఇన్ ద సేమ్ వే నీ ఎయిమ్ అనేది చేరాలి అంటే నువ్వు చదవాలా. ఎంతగా చదవాలి అంటే డీప్గా చదవాలి. ఈవెన్ బైబిల్ కూడా డీప్గా చదివితేనే అర్థమైద్ది. ఏదైనా కూడా మనం డీప్గా మనం చదువుకోవాలి. ఏకాగ్రత అనేది చెడకూడదు. రెండవది, యూ మస్ట్ హ్యావ్ ఎ టైం షెడ్యూల్. హలో, సరిగా కూర్చో, ఎందుకు అట్లా కూర్చుంది బిడ్డ? రెండవది ఏంటి తెలుసా? టైం షెడ్యూల్. అమ్మా ఏముండాలి? టైం షెడ్యూల్. టైం షెడ్యూల్. ఆడటానికి టైం ఉంటుంది, పాడటానికి టైం ఉంటుంది, చదవటానికి కూడా టైం ఉంటుంది. యూ మస్ట్ హ్యావ్ ఎ టైం టు స్టడీ. నేనైతే చదువుకునే రోజుల్లో క్లాసులకి వెళ్ళి వచ్చినాక గంట గేమ్ ఆడేవాడిని. ఒక గంట. బాస్కెట్బాల్ అయితే బాస్కెట్బాల్, వాలీబాల్ అయితే వాలీబాల్, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, షటిల్ అయితే షటిల్. గంట కంపల్సరీగా ఆడేవాడిని. గంట ఆడిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి చదవటానికి కూర్చుంటే మైండ్లోకి ఫ్రెష్గా ఎక్కాయి. సో ఎప్పుడైనా మీకు చదవాలనుకున్నప్పుడు ఒక అరగంట గంట బాగా ఆడుకొని మైండ్ అంతా రిఫ్రెష్ అయింది. ఇంకొక విషయం కూడా చెబుతున్నా, ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ మైండ్ ఎప్పుడు క్రియేటివ్గా ఉంటుంది. సో బికాస్ నువ్వు ఆటాడినప్పుడు బ్లడ్ అనేది మైండ్లోకి సర్క్యులేట్ అవుద్ది. మైండ్లోకి సర్క్యులేట్ అయినప్పుడు ఏమైందంటే మైండ్ అంతా రిఫ్రెష్ అయింది. రిఫ్రెష్ అయిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు పుస్తకాల ముందు చదువుకోగానే చదివిందంతా మైండ్కి ఎక్కుద్ది, కంపల్సరీగా ఎక్కుద్ది.
సో కాబట్టి నువ్వేం చేయాలంటే మొట్టమొదటిది నువ్వు మనసు పెట్టాలి, డీప్గా చదవాలి. రెండవది నీ సమయం, చదువుకోవడానికి ఒక సమయం ఉండాలి. తినడానికి సమయం ఉందా? పడుకోవడానికి సమయం ఉందా? ఆడుకోవడానికి సమయం ఉందా? ఉందా లేదా? స్కూల్కి పోవడానికి సమయం ఉందా? మరి చదువుకోవడానికి ఎందుకు చదవరు మీరు? చదవాలి కదా మరి. సో కాబట్టి చదువుకోవటానికి కూడా ఏముండాలా చెప్ప? చదువుకోవడానికి ఏముండాలి? చదువుతారు రేపు నుంచి? చదువుతావా? వెరీ గుడ్ బాయ్, యువర్ ఎ గుడ్ బాయ్ రా. ఈళ్ళని తిడితేనేమో ఈళ్ళు చూస్తున్నారు, ఈళ్ళని తిడితేనేమో వీళ్ళు చూస్తున్నారు. అంటే అర్థమైంది, ఓహో నన్ను తిట్టేటప్పుడు ఆడపిల్లలు చూడకూడదనా, ఆడపిల్లలు తిట్టేటప్పుడు మగపిల్లలు కూడా చూడకూడదట. ఒకసారట అమ్మ అలిగిపోయిందంట. ఎందుకని? భర్త కొట్టిందని కాదట. ఎందుకని? అత్త చూసిందని. ఇప్పుడు నేను తిడితే బాధ ఉండదు, వాళ్ళు చూస్తేనే మీ బాధ. నేను తిడితే బాధ ఉండదు, వాళ్ళు చూస్తున్నారా లేదని మీ బాధ. అంతేగా? కరెక్టే చెప్పావు తమ్ముడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి రెండవది ఏంటంటే కంపల్సరిగా మనకి చదువుకోవటానికి ఏముండాలి? సమయం సెట్ చేసుకోండి. ఉదయాన్నే 5ంటికి లెగవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, పుస్తకాలు తీసుకొని చదవాలి. లేదా ఉదయాన్నే లెగవాలి, బ్రష్ చేసి స్నానం చేసి కాసేపు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పుస్తకాలు చదువుకోవాలి. ఒక అరగంట గ్యాప్ స్నానం చేయాలి, స్కూల్కి రెడీ అవ్వాలి. స్కూల్ నుంచి రాగానే ఒక పుస్తకాలు లోపల పడేసి ఒక గ్లాసు మంచినీళ్ళు మజ్జిగ తాగాలి. చక్కగా ఒక అరగంట గంట ఆడుకోవాలి. ఎందులో? ఫోన్లో కాదు. శరీరం అలిసిపోయేలాగా ఆడాలి, బ్లడ్ సర్క్యులేట్ అయ్యేలాగా ఆడాలి. ఆడిన తర్వాత ఇంటికి రావాలి, శుభ్రంగా స్నానం చేయాలి, పుస్తకాలు తీయాలి, కానీ సీరియల్ చూడకూడదు. అంతనా? మీ అమ్మ చూసిద్దిగా? చూసిద్దిలే కదా. సో అది రెండోది. మూడోది ఏంటిదమ్మా? మూడోది ఒకటి డీప్ స్టడీ, రెండవది టైం షెడ్యూల్, మూడవది అమ్మా రిమూవ్ స్టంబ్లింగ్ బ్లాక్స్ లేదా రిమూవ్ బ్లాక్స్. ఫస్ట్ నువ్వు చదువు ముందు ఉన్నావంటే ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వు చదువు దగ్గర కూర్చున్నావంటే ఫోన్ స్విచ్ ఆఫ్. ప్రార్థనలో ఉన్నావంటే ఫోన్ స్విచ్ ఆఫ్. బైబిల్ చదువుతున్నావంటే ఫోన్ స్విచ్ ఆఫ్. గుళ్ళోకి వచ్చావంటే ఫోన్ స్విచ్ ఆఫ్. మెయిన్ ఈ రోజున మనల్ని చదువుకోనియకుండా పాడు చేసేది ఏంటో తెలుసా? ఒకసారి మామూలుగా నేను శ్రమల రోజుల్లో 40 రోజులు ఫాస్టింగ్ డేస్ అప్పుడు బయట ప్రార్థనకి వెళ్తా. అలిసిపోయి 9-10ంటికి లెగిస్తా. లేచిన వెంటనే స్నానం చేసేసి ఉదయం నిండా మజ్జిగ తాగేసి మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటా ఉంటా. ప్రార్థన చేసినంతసేపు ఏమనిపోయేదో, ఏం చేస్తా, ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని ఏం చేస్తా, ఇక్కడ ఫోను, ఇక్కడ బైబిల్ పెన్ను పెట్టి చదువుతా రాస్తూ ఉంటా. ఇదిగో ఈ డైరీలో అట్లాగే రాస్తూ ఉంటానన్నమాట. ఇట్లాంటి డైరీలో రాసుకుంటా ఉంటా కూర్చొని, ఖాళీగా ఉండకుండా. అయితే ఒక రోజున కరెక్ట్గా బైబిల్ తీసి రాసేటప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎంతసేపు మాట్లాడింది తెలుసా? 1.5 గంట మాట్లాడా. ఎంతసేపు? ఈడ వాక్యం చదవలా, ఆడ 1.5 గంట రాశా. చెడిపోయింది నేనా ఫోన్ వాళ్ళ? చెడిపోయింది ఎవరు? వాక్యం చదవకుండా బెదరో నేనేగా. అంటే నన్ను జడగొట్టింది ఎవరు? పనికి మాలిన ఫోనేగా. అమ్మా నేను చెప్పాను, అమ్మా తల్లి నేను నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా, మీరు బాగుండండి, మీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, మీ ఆయన కోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ అప్పుడు బైబిల్ తీసి చదివితే కానీ నేను అనుకున్న వాక్యం ప్రిపేర్ కాగలిగా. అక్కడ వరకు ఎందుకు నేను మీకు చెబుతున్నా. నిన్న ఇక్కడికి రావటం కోసం నిన్న ఉదయం 11ంటికి కూర్చొని 2 వరకు ప్రార్థన చేసి వాక్యం అంతా రాసుకుంటే కానీ ఇక్కడికి వచ్చి ఏడంటో చూడండి, ఐజాక్ న్యూటన్ కానీ, జాన్ గూటన్స్బర్గ్ కానీ, లేకపోతే ఏపీజే అబ్దుల్ కలాం కానీ, బైబిల్ రెఫరెన్సెస్ కానీ అందులో ఉంటాయి. నిన్న మీకోసం రాసింది. అంటే నా ఎయిమ్ ఏంటి? ఇదిగో నేను ఏ ఊరిది? భద్రాచలంలో రెడ్డిపాలెం, అంతేనా? సారపాకంలో రెడ్డిపాలెం పిల్లలకి వాకింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఏదో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ చెబితే బాగోదు. సో ఐ మస్ట్ సిట్, ఫస్ట్ ప్రే చేసుకున్నా. బైబిల్ తీసా, దేవుడు చెప్పమన్నది 4 పాయింట్లు చెప్పమన్నాడు దేవుడు. ఒకటి, ఈ రోజుల్లో పిల్లలకి గ్రేటర్ ఎయిమ్ అనేది లేదు. ఈ రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ అనేది కాలు మీద కాలుది, నాలెడ్జ్ లేదు. మూడవది, కష్టపడి పని చేయటం అనేది లేదు. అలా కాదు.
సో కష్టపడి పని చేయటం అనేది లేదు. ఉందా కష్టపడి పని చేయటం? అమ్మ అంట్లు కడిగితే నువ్వు కసు ఊడుతున్నావా? అమ్మ బట్టలు ఉతికితే మీరు ఆరేస్తున్నారా? ఫాదర్ వాషింగ్ మిషన్ అనకండి దయచేసి. నువ్వు తిన్న ప్లేట్ నువ్వు గడుగుతున్నావా, మీ అమ్మ గడుగుతుందా? మీ అమ్మ గడిగి నీ కాళ్ళు లేవో చేతులు లేవా? అదే చేతితో తిన్నావా లేదా? మరి నీ ప్లేట్ నువ్వు గడిగావా? నువ్వు గేటు కాడ ఉండగానే మీ అమ్మ బ్యాగ్ తీసిపోయి ఇంట్లో పెట్టాలా? నీ బ్యాగ్ నువ్వు మోయలేవా? నువ్వు కష్టజీవియా సోమరివా? చెప్పు అవునా కాదా? సో కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి? కష్టపడాలి. తర్వాత అవన్నీ రాసుకున్న తర్వాత మరి ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతున్నా. చూసి చెబుతున్నా, చూడకుండా చెబుతున్నానా? చూడకుండా చెబుతున్నా. ప్రిపేర్ అయ్యా కాబట్టి, కష్టపడ్డా కాబట్టి, బబులుగం తినలేదు కాబట్టి. మనకి స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటంటే పెద్ద ఫోన్ ఏం చేసేది? చెవులో ఏలు పెట్టి తిప్పమందా? ఫోన్ చదవనిచ్చిద్దా? ఫోన్లో ఏం చూస్తా? ట్రిప్లెక్సా? బాగా చెప్పారు. సోపు చూస్తాడంటే యాడ్. సో మూడవది ఏంటంటే స్టంబ్లింగ్ బ్లాక్స్ అన్నీ కూడా మనము. మూడవది ఏంటి చెప్పు? దేనికి? నీ జీవితంలో స్టంబ్లింగ్ బ్లాక్ ఏంది? ఫోనేనా? ఒప్పుకున్నా. మరి వాడి కలిసి వస్తున్నా ఎందుకు? నువ్వు మంచోడాలా? రైట్. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. అవునా? సో తర్వాత పాయింట్ ఏంటిది? పర్సివియరెన్స్. ఏంటిది పర్సివియరెన్స్ అంటే? అర్థం ఏంటిది? పర్సివియరెన్స్ అంటే అర్థం ఏంటిది సిస్టర్? చెప్పండి. మా వాళ్ళకి తెలుగు రాదు కదమ్మా, అంత ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ పీసే అంతా. వాట్ ఈస్ ద పర్సివియరెన్స్? ఎవరండి చెప్పింది? ఏం పేరు నాన్న? మనోహర్. గాడ్ బ్లెస్ యూ. పట్టుదల అంటే ఏంటో తెలుసా? పర్సివియరెన్స్. ఏంటిది? పర్సివియరెన్స్ అంటే పట్టుదల. ఏంటిది? మీకు ఒక స్టోరీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. స్టోరీ అడుగుతా, దీంతో మనం ముగించి పూజకి వెళ్దాం. సరేనా? రైట్. పట్టుదల గురించి చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఒకానొక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దారి వెంట పోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దారి వెంట పోతా ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. ఏం పేరమ్మా? యాకోబు. అలా పోతూ ఉంటే దారి మధ్యలో ఆయనకు ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. ఏం చేశాడు? ఒక వ్యక్తి ఎదురొచ్చి ఇద్దరు కొట్టుకుంటున్నారు. యాకోబు ఎదుటి వ్యక్తితో ఎంత కొట్టినా కూడా ఎదుటి వ్యక్తి ఓడిపోవట్లా. ఆ ఎదుటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా నన్ను పోనివయ్యా, పొద్దుపోతుందయ్యా అంటే యాకోబు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు నన్ను దీవించే వరకు. అయితే ఈ క్రమంలో నేను మీకు ఒక సంఘటన చెబుతా వినండి. వీళ్ళిద్దరూ పెనుగులాడ జరుగుతున్నప్పుడు ఏమంటారు, ఆయన పెద్ద ఆయన ఏం చేశాడంటే తొంటి మీద కొట్టాడు. తొంటి ఇరిగింది. యాకోబు అంటాడు, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నువ్వు నన్ను దీవించే వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీతో పెనుగులాడటం ఆపను. ఈ వ్యక్తి యాకోబు అయితే, యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. అంటే మనం ఎలాగంటే పట్టుదల, యాకోబులో ఉన్న పట్టుదల మనకునాలా. ఓ దేవా నువ్వు దీవించే వరకు ప్రార్థన చేయటం ఆపను. ఓకేనా? నువ్వు దీవించే వరకు నేను వాక్యం చదువుతూనే ఉన్నా, నువ్వు దీవించే వరకు, నువ్వు ఉద్యోగం ఇచ్చే వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. మీ అందరికీ తెలిసిన ఒక కథ చెబుతా వినండి. అనగనగంట ఒక ఊరు ఉందంట. ఆ ఊరిలోనంట ఒక కాకి ఉందంట. ఏముందంట? కాకి ఉందంట. మీకు కథ చెబుతున్నా. ఆ కాకి అట్ట ఏం చేసింది, బాగా దాహం వేసి ఊరూరు తిరిగి ఊరు చివరికి వెళ్ళేసరికి శ్మశాన వాటికలో ఒక కుండ ఉందంట. ఆ కుండలో నీళ్లు ఉన్నాయంట. ఆ నీళ్లు కుండ అడుగున ఉన్నాయట. దేంట్లో? కొండలో. కాకి ఎక్కడుంది? కొండ మీద ఉంది. నీళ్ళు ఏడుండి? కొండలో ఉన్నాయి.
కాకి ముక్కుకి నీళ్లు అందట్లా, కాకి ముక్కుకి నీళ్లు అందట్లా. దానికి కావలసినటువంటిది ఏంటిది? నీళ్లు. ఆ నీళ్లు అక్కడ తప్పితే మరెక్కడ లేవు. ఇప్పుడు నీళ్లు కావాలంటే ఏం చేయాలా? నీళ్లు పైకి రావాలా. నీళ్లు పైకి రావాలంటే తెలివిగా ఏం చేసింది? గిల్లమాక గిల్లితే రాపోకండి. సో తెలివిగా ఏం చేసింది? రాళ్ళు వేసింది. స్టోరీ తెలుసుగా, బలి చెప్పారు. సో రాళ్ళు వేస్తే నీళ్ళేమైనాయి? నీళ్లు తాగే వరకు పట్టుదలతో ప్రయత్నం చేసిందా లేదా? చేసిందా లేదా? చేసిందా లేదా? పర్సివిరెన్స్ అంటే అది. అడుగున ఉన్నా అట్టడుగున ఉన్నా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అడుగున ఉన్న నువ్వు పైకి రావాలా, నీళ్లు పైకి రావాలా, నీ దాహం తీరాలా, నీ కోరిక తీరాలా, అంత పట్టుదల కలిగి నువ్వు ఉండాలా. యాకోబు పట్టుదల కలిగి దేవునితో పెనుగులాడాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాకి పట్టుదల కలిగింది. ఎలాగైనా ఈ కొండలో ఉన్న నీటిని, బాటిల్లో కాదు కొండలో, ఎలాగైనా కొండలో ఉన్న నీటి తాగాలనుకుంది, రాళ్ళేసింది. ఇంకొక చెప్పి నేను ముందుకెళ్తా. ఒకనొక క్రేన్ అంటే అర్థమైంది, CRANE, క్రేన్. గట్టి కరెక్ట్ చేస్తున్నారు అమ్మా, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? శ్రీచందన. శ్రీచందన, బాగా చెప్పావు. దేవుడు నేను దీవించునుగాక. ఆమెను చెప్పండి అందరూ. సో క్రేన్ అంటే కొంగ. ఈ కొంగ ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒంటి కాలు మీద. అవునా? ఒంటి కాలు మీద ఎలా ఉంటుంది? ముట్ట ఇలా వంచి ఉంటుంది. కదిలిద్దా? కదలదు. అది నీళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకు? చేప కోసం. అయితే ఈ కొంగకున్న గుణం ఏంటో తెలుసా? చిన్న చేపలు వస్తే పట్టుకుంటుందా? పట్టుకోదు. చిన్న చేపలు వదిలేసింది. ఆ చిన్న చేపలను చూసి ఏమొచ్చింది? పెద్ద చేప వచ్చింది. ఎప్పుడైతే పెద్ద చేప వచ్చిందో కటక్కని పట్టేస్తుంది. కొంగకు కావాల్సింది చిన్న చేప కాదు, కొంగకు కావాల్సింది పెద్ద చేప. ఆ పెద్ద చేప దొరికే వరకు కదలదు, మెదలదు, తల కూడా అటు ఇటు పట్టుదల. ఈ చిన్న చిన్న చేపలు వచ్చినాయి పోయినాయి పట్టించుకోలే. మన జీవితంలో పట్టుదల కలిగి ఉంటే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టిందని, వాడు మోసం చేసిందని, వీళ్ళు మోసం చేసిందని, అమ్మ కొట్టిండు, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, చదువు మానేయటం, వాళ్ళు మోసం చేశారని ప్రార్థన చేయటం మానేసాం, వాళ్ళు ఇదన్నారని చిన్న చిన్న వాటి కోసం మనం మోసపోకూడదు. పెద్ద చేప కోసం ఏమేం వదిలేసింది? చిన్న చేపలు వదిలేసిందా లేదా? చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకూడదు. వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఆ మాట అన్నారు, వాళ్ళు ఎక్కిరిచ్చారు, వీళ్ళు ఎక్కిరిచ్చారు, వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, వాళ్ళు పరువు తీశారు, వీళ్ళు పరువు తీశారు. ఇది కాదు మనకు ముఖ్యం. గ్రేటర్ ఎయిమ్ కోసం పట్టుదల కలిగి మనం ఇక్కడ ఉండాలా. మన ఏకాగ్రత చెడకూడదు, మన చూపు చెడకూడదు, మన దృష్టి అంతా ఎలా ఉండాలా? దేని మీద ఉండాలా? గ్రేటర్. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, జడ్జి, టీచర్, మాస్టర్, లెక్చరర్. వెరీ గుడ్. గ్రేటర్ ఎయిమ్ అది. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్. గ్రేటర్ ఎయిమ్, వెరీ గుడ్. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్. గ్రేటర్ ఎయిమ్. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్. ఎంతమంది డాక్టర్లే. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్. 1 2 3 4 డాక్టర్లు. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇంజనీర్. వెరీ గుడ్. మారింది స్టెప్. వాళ్ళు చెప్పారనా లేకపోతే నీ ఐడియానేనా? వెరీ గుడ్. గ్రేటర్ ఎయిమ్ ఈజ్ దట్. ఇంజనీర్. గ్రేటర్ ఎయిమ్. గ్రేటర్ ఎయిమ్. చూసారా? ఈ గ్రేటర్ ఎయిమ్లో ఒక్కోసారి ఎంసెట్, ఒకసారి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఫ్రెండ్స్ మోసం చేయొచ్చు, ఫోన్ మాయలో పడపోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ముఖ్యం కాదు. నా గ్రేటర్ ఎయిమ్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ నీట్లో నేను మంచి మార్కులు రావాలి, సెట్లో మంచి మార్కులు రావాలి, గేట్లో మంచి మార్కులు రావాలి. ఇది నీకు ఉండాలి. చిన్నటికి భయపడకూడదు, చిన్నటికి మనం ఉండకూడదు. అర్థమైందా? దాన్ని ఏముండాలి? దాన్ని
ఆ గ్రేటర్ ఎయిమ్ సంపాదించాలంటే ఏముండాలి? పర్సివియరెన్స్. పర్సివియరెన్స్కి 3 ఎగ్జాంపుల్స్ చెప్పా. మొదటిది యాకోబు చెప్పానా? యాకోబు, దేవా నువ్వు దీవించే వరకు నేను నీతో పెనుగులాడుతూనే ఉన్నా అన్నాడు, దీవించాడు. రెండో వ్యక్తి కొంగ, వెరీ గుడ్. మూడోది కాకి, అవునా? తర్వాత పట్టుదలలోనే కుక్కలాగా మెలకుగా ఉండాలా. ఎలా ఉండాలట? ఎలాగా? ఇట్స్ లైక్ చాలా చాలా మెలకుగా ఉండాలి. ఎలాగా? కుక్కకున్న గుణం ఏంటో తెలుసా? నైట్ చిన్న చప్పుడైనా కూడా వెంటనే, అవునా? సో నీ జీవితంలో దొంగవాడు వస్తున్నాడు, దొంగది వస్తుందంటే తప్పనిసరిగా మెలకుగా ఉండాలి. ఉదాహరణకి, ఇదిగో ఈ స్నేహం నన్ను పాడు చేస్తుంది, ఈ ఫోను నన్ను పాడు చేస్తుంది, ఈ ముచ్చటి నన్ను పాడు చేస్తుంది, మా అమ్మ వల్ల నేను పాడైపోతున్నా, మా అన్నయ్య వల్ల నేను పాడైపోతున్నా, మా అక్క వల్ల నేను పాడైపోతున్నా, నా చెల్లి వల్ల నేను పాడైపోతున్నా, ఫోన్ వల్ల పాడైపోతున్నా. సో ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాంట్ టు బీ క్లవర్. ఐ వాంట్ టు బీ వెరీ యాక్టివ్. ఐ వాంట్ టు బీ వెరీ అబ్జర్వెన్సివ్. I must observe what is happening to my life, what is happening in my life, what is the positive in my life, what are the negatives in my life. I must know what is happening to me. Dog knew what is happening in the compound. So you must observe. You must be very alert. You must be very active. What is happening in your studies? Who is cleverer than you? Who is not good at studies? You must be active. అర్థమైందా? ఎలా ఉండాలా? కుక్కలాగా యాక్టివ్గా ఉండాలి, అవునా? సో యాక్టివ్గా ఉంటుందా లేదా? అని కుక్క అనుకోమాకండి. కుక్క ఈజ్ అ ఫెయిత్ఫుల్ డాగ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ అ ఫెయిత్ఫుల్ డాగ్. am I right? సో ఎన్ని అయిపోయినాయి ఇంతకీ? ఫస్ట్ది గ్రేటర్ ఎయిమ్, సెకండ్ వన్ continuously acquired knowledge, third one hard work, fourth one perseverance. Perseverance means పట్టుదల. పట్టుదల కోసం నేను 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకటి యాకోబు, రెండవది కొంగ, మూడవది కాకి, నాలుగవది కుక్క. పట్టుదల కలిగిన వాళ్ళు ఎవరు ఎలా ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఐదవది ఏంటిది సక్సెస్. ఈ 4 అయితేనే ఐదోది సక్సెస్ అవుతాం. ఈ 4 నీ జీవితంలో ఉంటేనే నీకు సక్సెస్. ఇవేవి లేకుండా నీకు సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు మొదటలో ఉన్న గ్రేటర్ ఎయిమ్ అనేది ఎక్కడ కనపడుద్ది? సక్సెస్లో కనపడుద్ది. సో ఈ మధ్యలో కంటిన్యూస్ అక్వైరింగ్ నాలెడ్జ్ నీకు లేకపోతే, హార్డ్ వర్క్ లేకపోతే, పర్సివియరెన్స్ అనేది లేకపోతే ఫ్రూట్ అనేది నీకు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను విత్ దిస్ ఐ కంక్లూడ్, వి గో ఫర్ మాస్. ఓకే, ఫస్ట్ వన్, మీ ఇంటి ముందు మీ ఇంటి ముందు మామిడి టెంకాయ నాటారు. టెంకాయని మీరు అనేది మామిడి విత్తనాన్ని నాటారు. ఏం నాటారు? దేనికి నాటారు? మామిడి నీడ. ఓకే, ఇంకా మామిడి విత్తనంలో మీరేమో నీడ చూస్తున్నారు, చెట్టు చూస్తున్నారు. నేనేం చేస్తున్నాను తెలుసా? మామిడి కాయ చూస్తున్నా. ఏం చూస్తున్నా? మామిడికాయ. ఆ నాటిన విత్తనం కాయగా మారాలంటే ఏం చెయ్యాలా? కంటిన్యూస్గా దాన్ని అబ్జర్వ్ చెయ్యాలా. ఏం చేస్తే ఎదుగుద్ది, ఎలా పోస్తే నీళ్లు ఎదుగుద్ది, ఏ మందు వస్తే పురుగు పడదు అని తెలిసింది, అవునా? తర్వాత కష్టపడి తవ్వి చుట్టూరా పాది చేసి నీళ్లు పెట్టాలి, అవునా? కాయలు కాసే వరకు పట్టుదలగా ఎదురు చూడాలి. అప్పుడు వచ్చేది ఏంటిది? ఏదమ్మా? విత్తనం. ఏమైంది? నీ గ్రేటర్ ఎయిమ్ చేరుకున్నావా లేదా? ఒక చెట్టు లాంటిదే మా జీవితం కూడా.
నువ్వు విత్తనం నాటినప్పుడే కాయను చూస్తున్నావు, మొక్కను నాటినప్పుడే ఫలాలు చూస్తున్నావు. నీ 1వ తరగతిలోనే నీ కాయ కావాలి. ఈ జీవితంలోనే మాకు ఉంది జుట్టు, గుండు గీకి పెడతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడే మనం ఫ్రూట్ చూడగలగాలి. సో కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ అమ్మ మీ నాన్న 1వ తరగతిలో ఎందుకు వేశారంటే, బాగా చదివితే ఉద్యోగం, నీలో ఉద్యోగస్తుని చూసే నిన్ను బడిలో చేర్చారు. అవునా? నీలో ఉద్యోగస్తుని చూడకపోతే నిన్ను బడిలో చేరుస్తారా? చేర్చరు. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, రిమెంబర్, మన జీవితంలో ఎదగాలి అంటే, మన జీవితంలో అభివృద్ధి కావాలి అంటే ఎన్ని ఉండాలి? మొత్తం 4 ఉండాలి. ఎన్ని? 4. మొదటిది బాయ్స్, ఇప్పుడు చూద్దాం. మొదటిది, యు మస్ట్ హ్యావ్ ఏ గ్రేటర్ ఎయిమ్. వెరీ గుడ్. రెండవది, కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్. థర్డ్ వన్, అండ్ హార్డ్ వర్క్. ఓకే. ఫోర్త్ వన్, పర్సివియరెన్స్. ఇది చావట్లేదు, మగపిల్లలు చూస్తా. ఫోర్త్ వన్, పర్సివియరెన్స్. అప్పుడు యూ సీ ద ఫ్రూట్, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. బాయ్స్, లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యాక్టివ్. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళిపోవాలిగా. మొదటిది, ఆగు, అబ్బాయి చెబుతాడు, చెప్తాడు. సనిగినా గునిగినా రాదు. ఓకే. ఇన్ జనరల్, ఫస్ట్ వన్, యూ మస్ట్ హ్యావ్ ఎ గ్రేటర్ ఎయిమ్. వెరీ గుడ్, సూపర్. రెండవ, మీకన్నా బాయ్స్ బాగా చెబుతున్నారు. రెండవది, కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్. థర్డ్ వన్, హార్డ్ వర్క్. సూపర్. చూడండి, మీకన్నా షేమ్ ఆన్ యూ. నో, వస్తాను అయితే. థర్డ్ వన్ డై చెప్పు. థర్డ్ వన్, హార్డ్ వర్క్. వెరీ గుడ్, బాగా చెప్పా. ఫోర్త్ వన్, పర్సివియరెన్స్. ఫ్రూట్, సక్సెస్. సూపర్. బాయ్స్ ఆర్ బెటర్ దాన్ గర్ల్స్. నౌ లెట్ మీ కమ్ టు యూ. ఫస్ట్ వన్, నన్ను చూస్తేనే మీ మొహాలు మాడిపోతున్నాయి, నేనే ఆడు చూస్తారా? అయ్యో, వాళ్ళ కళ్ళు చూడగాకండి, వాళ్ళ కళ్ళు చూస్తే బ్లాక్ అయిపోతాయి. ఎవరమ్మా? అమ్మా, మీరు ఏదో పెద్దోళ్ళు కొంచెం ఆగనమ్మని నేర్చుకుంటున్నారు. పొద్దున్నుంచి షూ షూ అంటే ఇప్పటికే బండి కదిలింది. మొదటిది, గ్రేటర్ ఎయిమ్. సెకండ్ వన్, ముసలాం చదువుతుంది ఇంగ్లీష్, ఈయనండ్రా. రెండవది, కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్. వెరీ గుడ్, సూపర్. థర్డ్ వన్ అంటే హార్డ్ వర్క్. వెరీ గుడ్. ఫోర్త్ వన్, పర్సివియరెన్స్. ఫ్రూట్. సరే, లాస్ట్ ఛాన్స్. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలా పర్సనల్గా, సరేనా? నువ్వు చదువుతావా? ఫస్ట్ది నీకు గుర్తున్నది చెప్పు తల్లి. వెరీ గుడ్, సూపర్. రెండవది తెలుగులో అయినా చెప్పు. వెరీ గుడ్, సక్సెస్, సూపర్. నువ్వు 3 మార్కులతో అయిపోయినట్టు నువ్వు. అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పు. నువ్వు చెప్పు. వెరీ గుడ్. విచ్ స్టాండర్డ్ యు ఆర్? వెరీ గుడ్, సూపర్. సెకండ్ వన్, హార్డ్ వర్క్. వెరీ గుడ్. సక్సెస్. వెరీ గుడ్. తెలుగులో చెప్పానే, ఏముండాలి మనకి? సూపర్. దానిని పర్సివియరెన్స్ అంటారు. ఓకేనా? ఒకటి చెప్పి ఒకటి మర్చిపోయావు. ఏముండాలో మనకి? నాలెడ్జ్. ఓకే, సూపర్. నీకు 4 మార్క్స్ వచ్చాయి, నీకు 2 మార్క్స్ వచ్చాయి. అక్క నువ్వు చెప్పు అక్క, బబులిగమ్మ అక్క. యూ మస్ట్ హ్యావ్ ఏ వెరీ గుడ్ కంటిన్యూస్లీ అక్వైర్డ్ నాలెడ్జ్. వెరీ గుడ్. హార్డ్ వర్క్. ప్రెగ్నెన్సీయా?
పర్సివియరెన్సా? సక్సెస్. 5 మార్క్స్ కదా, చెప్పు. నీకు వచ్చినాయి చెప్పు, నేను కొట్టను. ఏ ఊరు లేరు. అదిగో ఆ ముందు పిల్ల బాగా చెప్పింది, నువ్వు కూడా చూస్తావు. ఏం కాదమ్మా, భయపడకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూస్లీ అక్వైర్. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. ఇంకొకటి మర్చిపోయావు. ఇదిగో హార్డ్ వర్క్. నీకు 4 మార్కులే. నువ్వు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. అడిగిపోతారు పూజలో అలాగే చెప్పను. మర్చిపోయా, వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేసినావా. గ్రేటర్ ఎయిమ్, వెరీ గుడ్. అక్వైర్ నాలెడ్జ్, సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నీకు 5 మార్కులు. చెప్ప బిడ్డ. దే సూపర్ రా. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఏముండాలి? సక్సెస్. ఇంకా ఒకటి ఉండాలి మనం సాధించాలంటే, పట్టుదల. మర్చిపోయినావా? మళ్ళీ అడుగుతారే, చెప్పురా. హార్డ్ వర్క్. యూ మస్ట్ హ్యావ్ ఏ గ్రేటర్ ఎయిమ్, సక్సెస్, హార్డ్ వర్క్, నాలెడ్జ్. ఇంకోటి ఉంది మధ్యలో, పర్సివియరెన్స్, పట్టుదల. మర్చిపోతున్నారు అందరూ. అది చెప్పు నాన్న. యూ మస్ట్ కాదు, ఐ మస్ట్ అని చెప్పు. యూ మస్ట్, యూ మస్టే కాదు, ఐ మస్ట్ హ్యావ్ ఏ గ్రేటర్ ఎయిమ్. సెకండ్ వన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఈయన అందించాడు, మీ తమ్ముడా? చెప్పు. ఇంకోటి ఉంది. వెరీ గుడ్. నీకు 4 మార్కులు ఆయన అందించాడు. తమ్ముడు చెప్పు, పెద్దోడివి. వెరీ గుడ్. అక్వైర్ నాలెడ్జ్, సూపర్. హార్డ్ వర్క్, సూపర్. పర్సివియరెన్స్, సూపర్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 5 to 5. నువ్వు చెప్పు తమ్ముడు.